మంగతాయారు టిఫిన్ సెంటర్ అత్తెలకే సూపర్ సెంటర్. ఏంటిది బళ్ళో పిల్లల్లాగా అందరూ అడిగి కూర్చున్నారు? అక్కడ బళ్ళ ఖాళీగా ఉన్నాయి కదా. తాత ఇక్కడ ఇరుక్కుని కూర్చోపోతే అక్కడ వెళ్ళి కూర్చోవచ్చు కదా. ఇక్కడైతే మంగ తయారు దగ్గరగా ఉంది, ఏడేడిగా ఏసి ఇస్తుందని. ఏనా తయారు గారు వీడికి ఏడేడిగా కావాలని చూడండి. ఏం కావాలి? ఏవేవో కావాలనిపిస్తుంటాయి. అవన్నీ ఇయటానికి వీలవుతుందా? ఒక మినపట్టు 2 బోండాలు చాలు. గపూరు ఎవరారు కారులో వచ్చారు? అయ్యో బాబోయ్, మున్సిపాలిటీ గారు రండి. రే సార్కి కుర్చీ. ఏంటండి బాబు ఫోటోకాల్ పక్కన ఏకంగా మా హోటల్కి వచ్చేసారు. హోటల్ వద్దకు పాలన. ఈ ఊరు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, అందులో నువ్వు ఒకటి. లీడర్లు అప్పుడప్పుడు ఇలా జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. బాగా కవర్ చేశారు. పబ్లిక్ లో టచింగ్ లేదు, ఎన్కౌంటర్ అయిపోతావు. ఎలా ఉన్నావు తయారు? మీలాంటి వారి దయవల్ల ఇలా ఉన్నానండి. ఏం తింటారు? నీ చేతి ఏం పెట్టినా తినేస్తాను. ప్లేట్ ఎలకడం పెట్టమంటారండి. వేసేయమంటారా? అది ఇడి పెట్టు. రే సార్తో ఏంటో పరాచకాలు ఉండండి. దూరగా కాలిన దిబ్బరెట్టుంది, తీసుకొస్తాను. అది నా కోసం వేసింది కదా, ఆయన తెస్తానంటావేంటి? ఎవడరాడు? మటన్ కొట్టు మస్తాన్ గాడండి. వేసేయమంటారా? ఒరే 2వ ఎస్ఆర్సీలో నీ మటన్ కొట్లు వేసిపోతుంది తెలుసా? 2 SRC అంటే ఏంటండి? నాకు మాత్రం తెలిసేటి పదం బాగుందని వాడాను. అదా రే ఇప్పుడే సంతకం కూడా పెట్టేశారంట. అయ్యే బాబోయ్, అంత పని చేయమాకండి. నాకు 3 పెళ్ళాలు 6 పిల్లలు, మటాస్ అయిపోతాను. ఇదిగో తయారు సార్, కొందరు దిబ్బరొట్టు తీసుకురా. సార్ తమరు శుక్రవారం 8 తింటారు కదండి? ఫ్రీగా వస్తే శనివారం కూడా తింటారు. అయితే 2 కిలోల మటన్ అమ్ముతాను. ఈ రోజు మంచి ఏటపోతున్నా వేసాను. పనిలో పని మా తయారు కూడా కిలో పంపించు. చిత్తం. మరి 2 SRC లో నా షాపు ఈ వారం రాకుండా ఆపుతాలే, నువ్వు వెళ్ళు. మటన్ పంపపోతే SRC గుర్తుంచుకోరు. తీసుకోండి. ఏంటో పాపం, నువ్వు రాత్రనక పగలనక ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటే నాకు మా చెడ్డ జాలేసేస్తుంది. అన్నట్టు కథ నుంచి మీ ఆయన ఎప్పుడు వస్తాడు? ఎందుకండి? సడన్ గా వచ్చేందుకు ఇబ్బంది కదండి. పెళ్ళైన ఒంటరి ఆడది ఈ మసాలా సొసైటీలో బతకడం ఎంత ఇబ్బందో ఓ మగాడుగా నేను అర్థం చేసుకోగలను. అందుకే మీతో చిన్న డీలింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏం డీలింగ్? ఫైనాన్స్ డీలింగ్. నా మొగుడదవా కత్తరెల్లి తెగ సంపాదించేస్తున్నాడు అనుకోని సెంటర్ లో స్థలం కొని 18 పిల్లర్లు కూడా లేపించేశాను. శ్రీరామ సుబ్బారావు బాబా ఖతర్లో దేన్నో తగులుకుని డబ్బులు పంపడం మానేసాడండి. అందుకని మీరు కొంచెం ఫైనాన్స్ ఇస్తే గ్రౌండ్ ఫ్లోర్ వరకు లేపించి అద్దెకిచ్చుకుందాం అనుకుంటున్నాను. అర్రే నిన్నే రైలు చెరు సుబ్బరాజు 2 లక్షలు అడిగి తీసాను. నువ్వేం ఫీల్ అవ్వకు, మా చిన్నబామర్ది చెప్తాను తీసుకుంది. సర్లేండి, మంచోడు పేరే చెప్పారు. ఆయన మీలాగా గ్లామర్ లొంగే రకం కాదండి బాబు. నేను చెప్తే కాదంట్రా. లేదంటాడు. బాబుగారు పిలుస్తున్నాడు బాబు. అదేటండి మీరు పిలుస్తున్నారని చెప్పినా కూడా ఆకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటనే. అదే వాడికి నేనంటే గౌరవం, నా ముందుకు రాడు. నాకు ఎలాగ అనిపించలేదే. మరి ఎలా అనిపించింది? ఏదో పిలిస్తేనే రావాలి అన్నట్టు ఉందండి. ఇదిగో తయారు వేసేయమంటారా? ఈ అర్జెంట్ గా పనిలోంచి అన్న తీసే, లేదంటే ఒట్లానే మూసే. అయ్యో సార్ 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 రేయ్ సార్ బాగా ఫీల్ అయినట్టున్నాడు రా. మళ్ళీ మన హోటల్కి వస్తారో రారో. బావకత్తి నుంచి వచ్చేదాకా మనం ఎండి తిట్టినాడు వస్తాను ఉంటాడండి వీళ్ళకిలాగా. రండి. పంతులు ఈ గెటప్ ఏంటి? పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిల్లక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకులు వారు పెళ్లి చూపులకే కదా, ఏమైంది? షరా మామూలే. 37వ పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11వ పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా. అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి 600 అయినా సరే ఆ రాజపేట మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంటాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా. అంతే ఇస్తాను. అయితే పద. పిల్లాబలేశ్వరరావు గారు రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట.
అంతే పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ తెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd month ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఆ. ఈసారికి రాజమండ్రి నుంచి తెప్పించుకున్నాం. వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. ఏమండే ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? నేను తేరగా మా మంగతారి గారి చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేటద్దామా? చూడనివ్వరా? ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద రక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్ రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టారండి. కనిపెట్టిరా, మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఉండండి. రండి రండి. ఏంటి తయారు? దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ చేరేవా? దెబ్బ ఎక్కడ తగిలింది? లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు ఆ స్టూల్ పట్టరా. నువ్వు కూర్చో, చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి, చిన్న దెబ్బే. సిగ్గుపడకు. ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్కనాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఏమైందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారు కోతంత గిరుకునేప్పటికి కారేసుకు వచ్చేసి కాలట్టుకుని ఓ సవర్ తీసేస్తున్నారు. మరి ఎవడరాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? వీడి టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. అత్తిల్లో ఐటీ పార్క్ ఆ. మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. వీడి షాప్ మొత్తం వేసిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడవకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? ఆ. సార్ ఏ? మీతో పెట్టుకుంటే యాసిడ్తో మొహం కడుక్కున్నట్లనే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఏయ్, ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నా. అంత మాట అనకండి సార్. సార్ ఆ. అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేట్ తర్వాత డిసైడ్ చేద్దాం. నాకు ఇంటికి వచ్చి కలవండి. వెళ్ళండి. చేస్తాం సార్. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతున్నాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడెత్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ దేముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు బరువు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఇదిగో సత్యబాబు, నువ్వు నక్కని దొరికావయ్యా. ఊరుకుంది అది కలవకుండా. నువ్వు నోర్మోయ్. ఇదిగో 12 లక్షల రూపాయలు కట్టం ఇచ్చే సంబంధం నేను ఎత్తుక్కుంటూ వచ్చిందయ్యా. 12 లక్షలన్న రియాక్షన్ లేదేంటి? ఎగిరికి గత్తేస్తాడు అనుకున్నాను. చూడు సత్యబాబు, అమ్మాయి ఫోటో, మంచి సంప్రదాయమైన కుటుంబం. కాకపోతే కొన్నాళ్ళు టీవీ యాంకర్ గా పనిచేసి విసిగిపోయి వెనక్కి వచ్చేసిందంట. ఆ టైంలోనే 2 సార్లు వాంతులైందన్నారు. అంతకు మించి పెద్ద చరిత్ర ఏం లేదయ్యా. సత్యబాబు వేళాకోళం కాదయ్యా, 12 లక్షల వ్యవహారం. కొంచెం పెట్టి చేస్తే ఇంకో 2 లక్షలు గుంజొచ్చు. పైగా 2 తండ్రులు. 2 ఆస్తులు అమ్మాయికే కలిసి వస్తాయి. ఇక నాకు ఏ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ ఆ అమ్మాయి మీదే. ఎవరా దౌర్భాగ్యురాలు? మనం పెట్రోల్ పోసామే. ఓహో ఆ అమ్మాయా? గుర్తుందా? మర్చిపోయే ఫిగర్ అది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మనసులో లేదంటే నమ్ము. అంటే నువ్వు కూడా మనసు పారేసుకున్నావా? అవును, పిల్ల బాగుందని ఫీల్ మై లవ్ అని చెప్పి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు ఇష్టపడుతున్నావు తెలిసి కాంపిటీషన్ నుంచి డ్రాప్ అయిపోయాను. సరే, ఆ అమ్మాయి నీకు కావాల్సిన రెమ్యునరేషన్ తెస్తుందా? మరి తెలీదు. తెలియకుండా ఎలా కమిట్ అయిపోతావు? అసలు నీ టార్గెట్ ఏమిటి? కట్నం తీసుకుని మీ బ్రదర్స్ దగ్గర నుంచి ఇల్లు కొంటాం. అంటే అమ్మాయి సౌండ్ పార్టీ కాదంటావా? తణుకు నుంచి వచ్చి ఇక్కడ పార్లర్ పెట్టిందంటే లో రేంజ్ ఫ్యామిలీ పిల్ల అయి ఉంటుంది. ఆస్తిపాస్తులుంటే అడ్డమైన జిడ్డు మొహాలు కడుగుతూ ఈ బిజినెస్ ఎందుకు చేస్తుంది? కట్నం లేకుండా కట్టుబట్టలు తోస్తే ఆ పిల్లను నువ్వు ఏలుకుంటావా? పోవు. పోనీ పిల్ల కోసం టెంప్ట్ అయి ఇల్లు వదులుకుంటావా? పోవు. అదే నేను చెప్పిన పిల్లని చేసుకుంటే ఇల్లుకి ఇల్లు, పిల్లకి పిల్ల, కట్నానికి కట్నం, 3 in 1. తెలుసుకో, ఇల్లా పిల్ల
పెళ్లి ప్లస్ ఇల్లు. బాగా ఆలోచించుకో, ఇంటర్వెల్ తర్వాత కనిపిస్తా. టైర్ గారే ఏంటి డీప్ గా మేపేస్తున్నారా? ఎలా కట్టాలా అని సెంటర్ లో బిల్డింగ్. బొడ్డు భాస్కర్ లాంటి విఐపి కస్టమర్ దొరికే కూడా ఇంకా ఆలోచన ఏంటండి మీకు? ఏంటోరా ఆడి పల్స్ అసలు నాకు దొరకడం లేదు. గ్లామర్ చూసి పడి చేస్తున్నాడు. ఫైనాన్స్ మ్యాటర్ ఎత్తేసరికి ఎస్కేప్ అయిపోతున్నాడు. మీరు కొంచెం ఎక్స్పోజింగ్ పెంచాలండి. ఈ మధ్యన బాగా రిలాక్స్ అయిపోయారు మీరు. పార్కులో షాపింగ్ కాంప్లెక్స్ ఎంత కష్టపడి లేపారో ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పుడంటే నాకు మ్యారేజ్ కాలేదు కాబట్టి డే అండ్ నైట్ వర్క్ చేశాను. ఇప్పుడు నేను ఫ్యామిలీ టైప్ కదా. కట్టుకున్నవాడు కత్తర ల్యాండ్ ఇచ్చాక కూడా ఇంకా ఫ్యామిలీ థింకింగ్ ఏంటండి? ఇలాగైతే బిల్డింగ్ పై పూర్తి చేయలేరు మీరు. ఎరా సూర్య, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతున్నాంటి. ఏసైనా ఏంటి మీరు నాకు నమస్కారం పెట్టారా? నేను చూడలేదండి. మళ్ళీ మీరు నాకు నమస్కారం పెట్టండి, నేను మీకు నమస్కారం పెడతానండి. చూసారా ఈడి పొగరు, ఈడికి మీరు నమస్కారం పెట్టాలంట. ఏసైనా ఏరా ఇంట్లో కోడిగుడ్లు అయిపోయి 4 ట్రేలు పంపమంటే పంపలేదే? నెలలో మామూలు ఇచ్చు గుడ్లు కూడా పంపాలంటే మరి అది కొద్దిగా ఇబ్బందిగా ఉందా? వద్దులే. ఒరే గన్న, మన ఊళ్ళో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తెలుసా? లొకేషన్ ఎక్కడండి? ఈడి కోల్డ్ ఫారం స్థానం. అక్కడ ఈడి కోళ్ల ఫారం ఉంటే ఎయిర్పోర్ట్ ఎట్ట కడతారండి? కోడికి రూపాయి నష్టపరిహారం ఇచ్చి ఫారాన్ని స్వాధీనం చేసుకుని కూల్చేయమన్నారు. జీవో కూడా పాస్ అయిపోయింది. కోడికి రూపాయ ఎక్కువ గుడ్డు కూడా రాదు కదండి. అయినా బస్ స్టాండ్ సరిగ్గా లేని మన ఊర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దీనికి ఎవరు ఎక్కుతారు? ఎక్కడానికి కాదు, దిగడానికి. మొన్న మన ఊరు వరదలు వచ్చినాయా? పెద్ద పెద్ద మందులు పర్యటనకు వచ్చి ఊళ్ళో ఎయిర్పోర్ట్ లేకపోయేసరికి దిగలేక విమానంలోంచి చేతులు ఉప్పుకుంటూ వెళ్ళిపోయారు. అదే మన ఊళ్ళో ఎయిర్పోర్ట్ ఉందనుకో, దిగి మనల్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసేవారు. అందుకే నీ స్థలంలో ఎయిర్పోర్ట్ కట్టాలనేది. అయితే తప్పకుండా కట్టాల్సిందేనా? రేపు ఎల్లుండో ఢిల్లీ నుంచి తమిళేస్తులు కూడా వచ్చేస్తున్నారు. జీవో అమ్మా. మహాప్రభు, మీకు నమస్కారం పెట్టకపోతే అత్తిలికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెస్తారని తెలియక మీతో పెట్టుకున్నా. మీకు 1,00,000 నమస్కారాలు. సాయంత్రం గుడ్లతో పాటు వాటి తల్లులు కూడా పంపిస్తా. సర్లే, రండి, రండి. ఇదిగో ఆ చేత్తేనే మా మంగతారు 4 కోళ్ళు కూడా పంపించు. 4 పోనీ 6 పంపించు. నమస్కారం అండి. నమస్తే. అలా కూర్చోండి. వస్తున్నాను కదా. ఏం తీసుకుంటారు? నీ దగ్గర నేను ఏం తీసుకుంటాను నీకు తెలియదా? సర్లే, ఓ టీ చెప్పు. నాకు టీ వద్దండి. చెప్పింది నాకు అర్థమైంది. నాకైతే హార్లిక్ చెప్పేవాడుగా. ఎండ్రిని కలిపా. ఏంటి వేళ మంచి గ్లామర్ కనపడుతున్నా? మరి భర్త గ్లామర్ అండి. ఇవాళ నా బర్త్డే. నిజమా? ఆ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Happy birthday. చెప్పానులే. ఈ రాత్రికి మా ఇంట్లో పార్టీ. పార్టీయా? ఎవరెవరిని పిలిచా? మీ ఒక్కరికే. ఇంతకాలం ఓన్లీ టిఫినే తింటున్నారు. ఈ రాత్రికి ఫుల్ మీల్స్ పెడదామని. అరే తయారు ఇంత తొందరగా పడిపోతా అనుకోలేదే. పాపం వంట ఆడదు కదండి, సపోర్ట్ కావాలి. వస్తారు కదా? సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చేస్తారు. అలాగా పాపం. మీరేం బాధపడకండి. హైటెక్ సిటీలో మీ సైటు పోదు, ఫ్యాబ్ సిటీలో మీ థియేటర్ పోదు. ఓ 25,000 పంపించండి, నేను ఆపుతాను. అలాగే. ఎవరది? నేనే. మీరా? రే గపూరు, సార్ వచ్చారు, సర్కట్రా. అలాగే సిట్రా. ఏంటి అలా డల్గా ఉన్నారు? రాత్రంతా నిద్ర లేదు. ఏ రాత్రి ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళారండి? రాత్రి టయాన్ని మిస్ అయిన బెంగతో రాత్రి అంతా నిద్ర పట్టలేదురా. చూడు కళ్ళు ఎలా వాచిపోయినాయో. పారిపోకుండా ధైర్యం చేసి ఉండాల్సింది. అలా చేసుంటే ఈ పాటికి వివాహేతర సంబంధం పెట్టుకుని పట్టుబడ్డ మున్సిపల్ చైర్మన్ భర్త అని పేపర్లో నా ఫోటో నీ ఫోటో ఫ్రంట్ పేజ్ లో ప్రింట్ అవును. హ్యాపీగా అఫీషియల్ అయిపోయింది కదా. అప్పుడు కానీ నాకు కడుపు అవదు. సర్లేండి. నా స్లాబ్ సంగతి ఏం చేశారు? ఎలక్షన్ లేదు, కౌంటింగ్ లేదు. మంత్రి పదవి ముహూర్తం పెట్టుకున్నాడని నేను నిన్ను ఇంకా టచ్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ పూర్తి చేసేయమంటే అలాగా? ఓ 2-3 నెలలు ఆగు, ఆ తర్వాత నేను. ఎవరు నువ్వు అంటారు. మా సర్వీస్ కేసులు ఇన్ని చూసాం. నా బిల్డింగ్ పని పూర్తయితేనే మీద చెయ్యనిచ్చేది. నువ్వు అలా బైపాస్ లో వస్తున్నావా? నేను ఇలా హైవేలో వచ్చి నీ 18 పిల్లర్స్ కూల్చేసి ఆ స్థలాన్ని రోడ్ వైడనింగ్ లో లేపేసాననుకో, అప్పుడు ఏం చేస్తా? ఇలాంటి రిస్కులు వస్తాయనే నా జాగ్రత్తలో నేనున్నాను. గపూరు, సార్కి ప్రివ్యూ చూపించు. అలాగే. ఏం సినిమా? మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడి రాసలేరు తారాగణం ఒట్టు భాస్కర్ రావు మంగతాయారు. కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కపూర్. లేటెస్ట్ సినిమా ఫస్ట్ కాపీ ఇప్పుడే వచ్చింది. ఇది ఎప్పుడు తీశారు? రాత్రి షూటింగ్ అయిందండి. ఈ క్యాసెట్ ని ఈటీవీ 2 కో 2 కాపీలు, టీవీ 9 కో 9 కాపీలు తీసిచ్చాననుకో. రిపీట్ మీద రిపీట్, రిపీట్ మీద రిపీట్ వేసి 100 డేస్ అడిగి చేస్తారు. వద్దు వద్దు, అంత పని చేయొద్దు. ఆ క్యాసెట్ నాకు ఏంటి రోడ్ వైండింగ్ లో నా సైట్ ని లేపెత్తవా? ఏయ్, నేను నా 14వ ఏటే హోటల్ ఫీల్డ్ కి వచ్చిందాన్ని. నా సర్వీస్ లో నీలాంటి గొట్టంగాళ్ళని ఇంత మందిని చూసాను. నిజం అనుకున్నావా? జోకేసానంతే. రేపు ఈ పాటికి నీ స్లాబ్ పని పూర్తి అయిపోదు.
హలో, కంచికి చెర్ల దామోదరం హార్డ్వేర్ షాపేనండి. నేను బొడ్డు భాస్కర్ రావుని. ఒక లారీ సిమెంటు, 4 లారీలు కంకర, 6 లారీలు ఇసుక, ఓ 50 మంది తాపి మేస్తులు, ఓ 100 మంది కూలీలు తెల్లారేసరికల్లా మన మంగతయారు సైట్ లో ఉండాలి. డబ్బులా? డబ్బులు టీవీ నేను అడుగుతాను. వద్దు. నేను నిన్ను కాదు వద్దంట, నువ్వు పంపించే, నేను ఇచ్చేస్తానులే డబ్బులు. మరి మెటీరియల్ అరేంజ్ చేశాను, ఆ క్యాసెట్ ఇచ్చేస్తే అప్పుడేనా? ఇంకా బోల్డ్ డిమాండ్స్ ఉన్నాయి. ఏంటి? అదే ఐటీ పార్కు, ఎయిర్పోర్టు, రింగ్ రోడ్ లో స్థలాలు పోగొట్టుకునే బాధితుల అప్లికేషన్లు, ఇవన్నీ నువ్వు ఆపాలి. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటే కదా ఆపడానికి. అంటే అదే వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బడానికి అయ్యొస్తున్నాయి ఇయ్యొస్తున్నాయి అని బిల్డప్ ఇస్తున్నా అంతే. అమ్మ నా బొడ్డు భాస్కర్ రావా, నీ దగ్గర చాలా సెగలున్నాయి. సర్లే కానీ ఈ మ్యాటర్ అక్కడ లీక్ చేయకు, మా బిజినెస్ దెబ్బతింటది. మందులో పడి భోజనం సంగతి మర్చిపోయినా బతిమాలి మరీ పెట్టేది మీ వదిన. సర్లే, నేను ఒక్కరోజైనా కట్టుబట్టలతో ఇంటికి వస్తే చూడాలని ఆశపడింది మీ మరదలో. చా, దాని కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. బాధపడకండి, ఇంకా వారం రోజుల్లో మీకు తెప్పలు. ఏ వాళ్ళని రిక్వెస్ట్ చేసి రప్పిస్తున్నావా? ఆ దొరద నాకెందుకు? ఇంకా వారంలో ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని మీ అమౌంట్ సెటిల్ చేసి మెడ పట్టుకుని బయటకు గంటుతాను. అరే అంత పని చేయకరా, అసలే నాకు మెడ నొప్పి. కావాలంటే ఈ మీద చేస్తే ఒరే బెదరో, బాగా ఆకలిస్తుంది. ఆడు గిన్నెలు తోమేస్తాడు, నువ్వు అన్నం కూర ఉండే శుభ్రంగా తినచ్చు. ఆ పాటలు ఏవో మీరు పడండి, నేను బయట హోటల్లో తింటాను. అయ్యి బాబు, ఈడేటి నాకే సాకలిగా చూస్తున్నాడు. కొమ్మ తీసి కోసుకు తినేస్తాడా? దీని కోసిన వండటానికి మనకు వంట రాదే. సర్లే, ఏదో హోటల్ లాగించేద్దాం. అమ్మాయ్యా, ఈ రోజుకి బతికించారా బాబు. తయారు నువ్వు కోరుకున్నట్టు గ్రౌండ్ ఫ్లోర్ కట్టించి ఇచ్చేసాను కదా, ఆ షాపులోటి మా గన్మాన్కి ఇవ్వకూడదు, ఎరువులు కొట్టెట్టుకుంటాట. సారీ, ఒక దాంట్లో బ్రాందీ షాపు, ఇంకో దాంట్లో ఇంటర్నెట్ కేఫ్ కి బుక్ అయిపోయింది. సర్లే, కనీసం ఫుల్ మిల్స్ అన్నా పెట్టి రుణం తీర్చుకో. అప్పుడే పుల్ మీల్ చెట్టు ఎత్తే ఫస్ట్ ఫ్లోర్ ఎవడు కడతాడు మీ బాబు? ఏంటి ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టాలా? అది అయిపోయాక సెకండ్ ఫ్లోర్ కూడా కట్టాలి. తెచ్చి నా వల్ల కాదు. మంగతాయారు టిఫిన్ సెంటర్ వారు సమర్పించు చైర్మన్ మొగుడు రాసలేనలు నేడే గొప్ప విడుదల. ఏమో దాన్ని ఇప్పుడు ఎందుకు తీసారా? ఆ సరదాగా చిన్న ట్రైలర్ తీసి మన ఊరు సిటీ కేబుల్ లో వేద్దామని. ఒరే కొంపలు మునిగిపోతారా, దయచేసి అంత పని చేయకు. అయ్యో, మంచి పని చేశారండి. లేకపోతే నన్ను సెక్స్ స్కామ్ లో ఇరికిస్తారా? ఒరే ఇప్పుడు చెప్తా మీ ఇద్దరు పనిని. ఏదవ్వా ఒరే నా బొడ్డు భాస్కర్ రావా, నీకు హెల్మెట్ ఎక్కువ ఎడ్డ తక్కువ అనరా. నీకు పొలిటికల్ నాలెడ్జే తప్ప టెక్నాలజీలో టచ్ తక్కువ అనుకుంటాను. నువ్వు కాల్ చేసింది పైరసీ కాదు. ఇదిగా ఒరిజినల్ డివిడీలు, విసిడీలు ఇంకా మా దగ్గర వచ్చాడు ఉన్నాయి. ఏంటండి బాబు, ఊరంతా మీ చేతుల్లో ఇరుక్కుంటే మీరెళ్ళి ఇళ్ల చేతుల్లో ఇరుక్కున్నారు. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? ఒరే నా జీవితంతో ఆడుకోవద్దు. చిచ్చి ఆడుకోండి, వాడుకుని మా డిమాండ్ తీర్చుకుంటాం. ఇంకేం డిమాండ్స్? నాకు ఇన్స్టాల్మెంట్ లేకుండా ఒక హీరో హోండా మోటార్ సైకిల్ కొని పెట్టాలి. మారుతి షిఫ్ట్ వద్దు. ఎందుకొద్దు? మక్క తిరగొద్దు. అనవసరంగా గుర్తు చేశారు కదండి. టైం బ్యాడ్ అంటే ఇదే. రే బొడ్డు, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే చెప్పు. ఈ టీవీ వాళ్ళు టీవీ రెడీగా ఉన్నారు. అక్కర్లేదు, అధికార దుర్వినియోగం చేసినా సరే ఆ బళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేస్తా. ఇదిగా ఫస్ట్ ఫ్లోర్ కూడా. ఒరే గన్ను, ఇదంతా చూస్తుంటే నీకు ఏమనిపిస్తుందిరా? రాజకీయ నాయకుడు ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. నీలాగా ఎదవేషాలు ఎత్తే ఇదిగో ఇలాగే ఏడుస్తూ ఉండాలి. నీకు కూడా లోకి అయిపోయాను. రే గప్పరు, మా బావగారు ఇంటికి వచ్చాడు. రేపు ఎలక్షన్ లో ఓటేమని అటాక్ వచ్చారండి. అవును, మీరే స్వయంగా మా హోటల్కి వచ్చారు. ఈ రోజు నుంచి హోటల్ ఫుడ్డే. అవును, మీ హోటల్ ఏం బాగుంటది? మా మంగతాయారండి. అది కదా టిఫిన్. అయ్యి బాబాయ్, మీరు మా హోటల్లో టిఫిన్ చేస్తారా? చేయను, తింటాను. ఇడ్లీ ఉందా? ఉందండి, కాకపోతే వాళ్ళ నుంచి కొంచెం రేటు పెంచాం. ఏంటో అన్ని పెంచేస్తున్నారు. మీరు వడ్డీ పెంచినట్టు. ప్లేట్ ఇడ్లీ ఎంత? 350. నేను అడుగుతుంది నెలకు కాదు, నేను చెప్పేది పూటకు కూడా కాదు, ప్లేట్కి. ప్లేట్ ఇడ్లీ 350 రూపాయలా? నువ్వు కంగారు పడకు, మీకు అందరికి 3 రూపాయలే. సత్యబాబు గారికి స్పెషల్ రేటు. అందరికి తక్కువ, నాకు ఎక్కువ ఏంటి? ఏ బ్యాంక్ రూపాయి వడ్డీ తీసుకుంటుంటే మీరు 10-20 తీసుకోవట్లే? పూరి 600. 2 పూరీలు 600. మా రేటు మాది, ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి. ఈ అత్తలు మొత్తం తొక్కలోది. నీ ఒక్క హోటల్ ఉందనుకుంటున్నావా? ఏ రాజు హోటల్ తింటాను. వెళ్ళండి అక్కడ ప్లేట్ ఇడ్లీ 600. ఇప్పుడు మీరు నొక్కేసిన వాళ్ళు 1000 రూపాయలు బిల్లు షాపు పంపించేస్తారా? అయితే ఉంచుకో. నాది ఫ్యూజ్ ప్రాబ్లం. ఐడియా. ఒరే పెద్దోడా, నువ్వు తాగి పాడేసిన బాటిల్స్ అని అమ్మేసి క్లబ్కి వెళ్ళి గేమేసి వచ్చాననుకో, డీల్ కొడితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతారా? రాత్రి ఆఫ్ నీ ముందే తాగానా? మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ ఖాళీ బట్టలు అమ్మేతేనే. మరి మన ప్రాబ్లమ్స్ కి పరిష్కారం ఎవర్రా? వీడే. ఒరే చిన్నోడా, రొటీన్కి భిన్నంగా నువ్వు ఇవాళ మాట చెప్తే తీరాలరా. డబ్బులేగా ఇవ్వను. అది రొటీనే కదరా. ఒరే ఫీజు కట్టలేదని ఆసుగాని జాగి గాని స్కూల్ నుంచి పంపించారా? కరెంట్ బిల్ కట్టలేదని ఫీజు బీకేశారా? ఒక ఆఫీస్తే అదే 1000 ఇస్తే ఇవ్వనని చెప్తున్నానుగా. ఇవ్వనని చెప్పకరా, నీకంటే పెద్దోళ్ళం, కనీసం లేవని చెప్పు, గౌరవం ఉంటుంది మాకు. సరే లేవు. బెదరు, పొలంలో పంట లేదని చెప్పరా, నమ్ముతాం.
మట్టి లేదని చెప్తే ఎలా నమ్ముతావరా? ఉన్నాయి ఇవ్వను. రే అన్నలోని కూడా చూడకుండా ఎలా చీకట్టి వెళ్ళిపోతున్నాడో చూడాడు. మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయా? నిధులు లేక విధులు ఆగిపోతున్నారా? నువ్వు ఆగరా బాబు. పొద్దు నుంచి నోట్లో సుక్కపడక లివర్లో పవర్ పోయి ఎలా శివరైపోతున్నాను చూడు. సర్లే మేమెవరితో చెప్పుకో. నా చేతులు చూడు మొక్కల తాలకి ఎలా వంకలు తిరిగిపోతున్నాయి సరక్క. అప్పుడప్పుడు ఇలా తమ్ముళ్ళు ట్రబులింగ్ ఇస్తారనే ఆల్టర్నేటింగ్ గా భావనలు కూడా ఇస్తాడా భగవంతుడు. బావగాడా ఇస్తాడా? ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి. నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలకి వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు. గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది. పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది. నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి. నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్న, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. నీకు తెలిసిందిరా? ఏంటి అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? ఏ రింగ్ రోడ్ హైదరాబాద్కే ఉండాలా? మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేసాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం. అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా? దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి. ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్ ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండి. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు. నువ్వు కూర్చో పంతులు. బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డవేడరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెతలు అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల. మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా. మేమంటే నీకు ఎంత అభిమానమో. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నావు అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. బాబోయ్, క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తును శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా? మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్. మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తు పోలేదు కదా, వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు నమ్మిడి బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే
లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే రండి. లేదమ్మా అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. చిచి కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా. అక్కే నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు.